ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా వందనాలండి. అందరూ బాగున్నారా? ఉదయకాల సమయంలో రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మనమందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునకు సిద్ధపడి ఉన్న క్రమాన్ని బట్టి మీ అందరికీ కూడా మరోసారి దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి రక్షణ వాక్య కార్యక్రమాన్ని కొత్తగా చూసేవారు ఎవరైనా సరే, సహోదరి సహోదరుడా, కార్యక్రమాన్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకనంటే కార్యక్రమాన్ని మీతో పాటు ఇతర స్నేహితులకు కానీ సహోదరి సహోదరులకు కానీ చేరవేసే క్రమంలో మనం పాలిభాగస్థులమై దేవుని కృపను కూడా పొందిన వారమై ఉండి వారు కూడా వాక్యాన్ని తెలుసుకున్నటకు వారికి ఉన్న సమయంలో మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ప్రతి విషయాన్ని వారు తెలుసుకోవడానికి వారికి దేవుడి కృప తోడై ఉంటుంది. మరి నేటి దినం మనం ధ్యానించుకోబోయేటువంటి అధ్యాయము లూకా సువార్త 19వ అధ్యాయము, మనిషి కుమారుడు దేని కొరకు వచ్చెను. అదేవిధంగా ఈరోజు లూకా సువార్త 19వ అధ్యాయంలో మీకు డిస్ప్లేలో చూసిన విధంగా లూకా సువార్తలో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఆ భాగాల యొక్క వివరణ ముందుగా మనం తెలుసుకున్నట్టయితే ఆ తర్వాత ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ముందుగా లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 48 వచనాలు ఈ అధ్యాయంలో కలిగి ఉన్నాయి. ఇందులో మనం చూసినట్టయితే 1 నుంచి 10 వచనాలు ధనవంతుడు అయినటువంటి సుంకరి జక్కయ్య గారి గురించి పొందపరచడం జరిగింది. అదేవిధంగా 11 నుంచి 27 వచనాలు చూస్తే ఒక ఉపమానము, 10 మీనాల ఉపమానం అనే అంశాన్ని గురించి పొందపరచడం జరిగింది. ఆ తర్వాత చూసినట్టయితే 28 నుంచి 48 వచనాల్లో మహారాజుల ప్రవేశించటం, యెరూషలేములో చివరి దినం రోజు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రవేశించినటువంటి అంశాలు, మొత్తంగా 48 వచనాలతో కూడినటువంటి ఈ అధ్యాయాన్ని 3 భాగాలుగా మనము మన దైనందిన జీవితంలో మనం ఆధ్యాత్మికంగా మనం బలపడుటకు ఈ అధ్యాయాన్ని ఇన్ని భాగాలుగా మనం చదువుకుంటే మనకి ఈ అధ్యాయం పూర్తిగా అర్థమవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి నేటి దినము మనం ఈ యొక్క అధ్యాయంలో ఒక భాగాన్ని మనం మాట్లాడుకునేటప్పుడు మనిషి కుమారుడు దేని కొరకు వచ్చెను. మనం అందరం కూడా ఈరోజు చూసినట్టయితే మన తమ్మనేలు అదే కదండి, మనిషి కుమారుడు దేని కొరకు వచ్చెను. ఇది వాక్యంలో నుంచి తీయమన్నటువంటి అంశము. ఏంటి అది ఎక్కడ ఉన్నదని మనం చూసుకున్నట్టయితే 19వ అధ్యాయంలో మనం చూసుకుంటే 10వ వచనము, 1 నుంచి 10 వచనాల్లో 10వ వచనము, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఎవరు అతను? మనిషి కుమారుడు రక్షించుటకు వచ్చెనని చెప్పి ఎవరితో చెప్పారు అనే ఒక విషయాన్ని మనం చూసుకునేటప్పుడు ముందుగా మనిషి కుమారుడు దేవాతి దేవుడు ఆయన బిడ్డలమైనటువంటి మనలను రక్షించుట కొరకు ఆయన కుమారుని మనుష్య రూపుగా మనిషి స్వరూపంలో దేవుడు ఈ యొక్క లోకానికి పంపించి తద్వారా మన యొక్క పాపాలను ఆయన యొక్క రక్తంలో కడగబడి మనము రక్షణ పొందినటువంటి మన ఎడల దేవుడు చూపించినటువంటి రక్షణను ఏ రకమైనటువంటి మనల్ని రక్షించుటకు వచ్చినటువంటి విషయాలను ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియజేసినటువంటి అంశమే మనిషి కుమారుడు దేని కొరకు వచ్చాను అనేది మనం చూసినట్టయితే ఈ యొక్క అధ్యాయంలో ధనవంతుడైన జక్కయ్య గారు ఆయన యొక్క పరివర్తన కానీ ఆయన యొక్క జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఎరిగినప్పుడు, సాక్షాత్ ప్రభువైన యేసుక్రీస్తుల వారిని జక్కయ్య గారిని పిలిచినప్పుడు, అదేవిధంగా జక్కయ్య గారి ఇంటికి రక్షణ కలిగినప్పుడు ఆ సమయంలో జక్కయ్య గారు ఆయన యొక్క ప్రవర్తన కానీ ఆయన యొక్క పరికత్వం కానీ ఏ రకంగా పెరిగింది, ఆయన పాపాన్ని విడిచిపెట్టి ఏ రకంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారి సాక్షాత్తు ఆయన కళ్ళ ముందు ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, అదేవిధంగా అటువంటి పాపాత్ముని రక్షించుట కొరకు దేవుడు తెలియజేసిన మాటలు ఈ యొక్క ధనవంతుడైనటువంటి పొట్టి జక్కయ్య గారి విషయంలో జరిగినటువంటి అంశాలను మొదటి ఈ యొక్క వచనాల్లో మనకి పొందపరచడం జరిగింది. ఏంటి మనం చూసినట్టయితే ఒకసారి
ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు యెరికో పట్టణంలో ప్రవేశించినప్పుడు, ఇక్కడ వాక్యాన్ని మనం ధ్యానించుకునేటప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా 18వ అధ్యాయం చివరిలో చూస్తే యెరికో పట్టణం సమీపించినప్పుడు అని ఉంటుంది 35వ వచనంలో. ఆ తర్వాత నుంచి చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు యెరికో పట్టణంలో అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఏంటంటే యెరికో పట్టణంలో ప్రవేశించి ఏం జరిగిందంటే, ఒకసారి వాక్యంలోకి మనం వెళ్ళైతే దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరైనా చూడగొరను గాని పొట్టువాడైనందరూ జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవన రానై ఉండిన గనక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టి ఎక్కెను. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఆయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్ద అయినను అన్యాయముగా దేనినైనా తీసుకుని నేరలా అతనికి 4 వంతులు మరలా చెల్లింతులని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పి, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మనం చూస్తే ప్రభువుని యేసుక్రీస్తుల వారు ఆ యెరికో పట్టణంలోకి వచ్చినప్పుడట జనసమూహం అంతా కూడా చాలా గుంపుగా ఉండడం ద్వారా అక్కడ ఉన్నటువంటి జక్కయ్య గారు ప్రభువుని యేసుక్రీస్తుల వారు వస్తున్నారని విని ఆయనను చూచుటకు, ఆయన చూసి సంతోషించాలి అనే ఒక ఆలోచనతో కలిగినటువంటి జక్కయ్య యొక్క హృదయాన్ని కూడా ప్రభువుని యేసుక్రీస్తుల వారు ముందుగా తెలుసుకున్నారు. కాబట్టి ఆయన ఏదైతే జక్కయ్య గారు ప్రభువుని యేసుక్రీస్తుల వారు వస్తున్న మార్గంలో ఒక మేడి చెట్టు మీద ఉన్నప్పుడు సాక్షాత్తు ప్రభువుని యేసుక్రీస్తుల వారు ఇక్కడ ఒక మాట చెప్పడం జరిగింది. ఏంటంటే, తల ఎత్తి, ప్రభువుని యేసుక్రీస్తుల వారు తల ఎత్తి జక్కయ్య గారిని పిలవడం జరిగిందనేది ఇక్కడ మనకు వాక్యము తెలియజరుగుతుంది. ఆ తర్వాత జక్కయ్య సంతోషంతో దిగివచ్చి ఆయనకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పారు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పగానే అక్కడ ఉన్న వారందరూ కూడా ఏంటి ఈయన పాపులతో బస చేయడానికి ఇంటికి వెళ్తున్నాను సనుక్కున్నారు అనమాట. అందుకనంటే ఇశ్రాయేలుకి కానీ యూదులకు కానీ సుంకపు గుత్తదారులు అనగా వ్యభిచారం చేసేవారు అనగా వీళ్ళు దూరం పెడతారు. ఎందుకనంటే వీళ్ళు పాపుల కింద చూస్తారనమాట. అటువంటి పాపి అయినటువంటి జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తుల వారు వెళ్తున్నారని సనుగుకున్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు జక్కయ్య గారి ఇంటికి వెళ్ళడము, ఆ బస చేయడము, ఆ సమయంలో జక్కయ్య గారు ఏదైతే సాక్షాత్తు ఆయన చూసినటువంటి స్వరూపం గల దేవుడును మనిషి కుమారుడుగా వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారిని చూసి ఆయన చాలా సంతోషించి ఆయన తన యొక్క పాపాన్ని విడిచిపెట్టాలన్న ఆలోచన ఆయనకు రావడము, ఆ సందర్భంలో జక్కయ్య గారు ప్రభువైన యేసుక్రీస్తుల వారితో మాట్లాడుతున్నారు, ప్రభువా, నేను అన్యాయంగా సంపాదించిన డబ్బు, నాకు ఇంత ధనాన్ని ఏ రకంగా అవుతుంది, దీని అందరినీ కూడా నేను పంచిపెడతాను ప్రభు అని చెప్పి ఆయన ప్రభువైన యేసుక్రీస్తుల వారితో ఆయన యొక్క పాపపు జీవితాన్ని కడిగి వేసేంత ఇదిగా ఆయన ప్రాధాయపడుతూ ప్రభువైన యేసుక్రీస్తుల వారి దగ్గర ఆయన చేసినటువంటి పాపాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఆ యొక్క పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు వెంటనే ఆ యొక్క జక్కయ్య గారిని చూసి చెప్పినటువంటి మాట ఏంటంటే, అక్కడ అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, సాక్షాత్తు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని జక్కయ్య గారికి ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పడము, ఆ తర్వాత ఆ యొక్క మాటను అక్కడ మనం చూసించి, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. అర్థమైందండి ప్రియమైన సహోదరి సహోదరుల, ఎవరో అతనంటే జక్కయ్య గారు. ఏదైతే ఈ లోక మార్గంలో ఉన్నంత వరకు కూడా మన సంపాదనలో కానీ, అదేవిధంగా మన ప్రవర్తనలో కానీ, మన ఆలోచనలో కానీ, మన క్రియలలో కానీ, మనము నిత్యము కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము మన యొక్క పాపపు జీవితాన్ని మనం విడిచిపెట్టి మనము ఖచ్చితంగా కూడా దేవుని విశ్వాసముతో మనము నిరీక్షణ కలిగి ఉండి ఎన్ని శ్రమలు కలిగినా కూడా క్రైస్తవుడు నిత్యము కూడా దేవుని విశ్వాసములో ఉన్నట్లయితే
మనకి దేవుని యొక్క కృప పొందుతాము. ఎందుకనంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకంలోని ఏదైతే మనలాగా పాప జీవితాన్ని అనుభవిస్తున్న వారిని చేర్చుకొనుటకు, వారి మారు మనస్సు పొందుటకు, వారి పశ్చాత్తాప పడుటకు ఉండేటువంటి జీవితాన్ని పొంది తిరిగి మరలా వారు నిత్య జీవితంలోని వారి ప్రవర్తనలో కానీ, వారి జీవితంలో కానీ, వాళ్ళ పవిత్రమైన జీవితాన్ని, వారి పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుట కోసము ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్వయంగా చెప్పిన మాట, నశించిన దానిని వెదికి రక్షించుట కొరకు మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. మరి ఈ మాదిరిగా మనం చూసుకున్నట్టయితే ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తే 10 మేనాల ఉపమానము, అదే దేవుని రాజ్యము ఏ రీతిగా ఉంటుందని ఒక పోలికను పోల్చి ఇక్కడ 10 మేనాల ఉపమానం చెప్పడం జరిగింది. ఆ తర్వాత అధ్యాయంలో మనం చూసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏదైతే ఆయన యెరూషలేమునకు సమీపముగా ఆయన వస్తున్నప్పుడు, ఆయన యొక్క చివరి రోజున ఆయన యెరూషలేములోకి వస్తున్నప్పుడు అక్కడ శిష్యులతో పాటు అక్కడ యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని వారి యొక్క బట్టలను పరిచి ఒక గాడిద పిల్ల మీద ఆయన వస్తున్నప్పుడు అందరూ కూడా ఆయనకు కరతాళ ధ్వనులతో జయము జయము అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తుల వారిని యెరూషలేముకు ఆహ్వానించిన తర్వాత అక్కడ చూసినట్టయితే మన చివరి వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారు యెరూషలేములోకి వచ్చిన తర్వాత అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి పరిస్థితిని చూసి ప్రభువైన యేసుక్రీస్తుల వారే స్వయంగా ఏడ్చెను అని చెప్పి ఇక్కడ మనకి వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆ పట్టణముకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, ఎందుకంటే యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మారు మనసు పొందాలి, ఆయనే మెస్సయ్య, ఆయనే లోకరక్షకుడు అనే విషయాన్ని వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు అని యెరూషలేమును చూసి, ఆ యెరూషలేములో జరుగుతున్నటువంటి ప్రార్థనా మందిరంలో జరుగుతున్నటువంటి ఏ క్రియలను చూసి ప్రభువైన యేసుక్రీస్తుల వారు బాధపడి ఆయన దుఃఖించి ఏడ్చారు. అంటే సాక్షాత్తే మనిషి కుమారుడుగా వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన దుఃఖపడినటువంటి విషయాన్ని ఇక్కడ మనకి వాక్యానుసారంగా తెలియచేయడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడు ఆయన యెరూషలేములో ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, ప్రధాన యాజకులు కానీ ఆయనని ఏ విధంగా హతమార్చాలి అనే విషయాలను వారు తరచూ ఆలోచిస్తూనే ప్రభువైన యేసుక్రీస్తుల వారిని హతమార్చడానికి వారు ఆలోచిస్తూనే ఉన్నటువంటి వాక్యాన్ని కూడా ఇక్కడ మనకి తెలియచేయడం జరిగింది. మరి ఈ రోజు మన యొక్క రక్షణ కార్యక్రమంలో మనం ధ్యానించుకున్నటువంటి అంశము మనిషి కుమారుడు దేని కొరకు వచ్చును అనే మాటను మన జీవితాలకు మనం అప్లై చేసుకున్నట్టయితే మన యొక్క జీవితాలలో కూడా మనము పశ్చాత్తాపము పొందకముందు, మారు మనసుకు పొందకముందు మన పాప జీవితాన్ని మనం కలిగి ఉన్న వారి వలె మన యొక్క లోకంలోని ఇతరుల పట్ల దేవుడు సమస్త జనుల పట్ల కూడా ఈ యొక్క మారు మనస్సు పొంది పాప జీవితాన్ని విడిచిపెట్టి సమస్తాన్ని కూడా నిత్య జీవితంలోని పవిత్రమైనటువంటి జీవితాన్ని, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, రక్షణకరమైనటువంటి జీవితాన్ని పొంది నిత్య జీవంలో దేవునితో పాటు మనము అందరము కలిసి ఆయనను స్తుతించేటువంటి గొప్ప మహారాజ్యంలోకి వెళ్ళాలి అనే ఒక దేవుడి యొక్క ముఖ్య సంకల్పాన్ని మనం అందరం నెరవేర్చే క్రమంలోని కూడా మనమందరము కూడా దేవుని యందు ప్రార్థించి వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలనేది మనం నిత్యము కూడా మనము కలిగి ఉండాలి. మరి ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే మీ యొక్క లోకా సువార్త 19వ అధ్యాయాన్ని ధ్యానించుకున్నటువంటి అంశాలను మన జీవితాల్లో ఫలింపు చేసుకున్నటువంటి ఈ క్రమంలోనే మనము ప్రార్థించి ముగించుకుందాం. తలలు ఉంచుకున్నట్టయితే మనం కలిసి ప్రార్థించుకుందాం. మహిమగల మా తండ్రి, కృపగల మా దేవ, పరిశుద్ధాత్మ సహాయముతో నిత్యము కూడా ప్రభువా మమ్మల్ని ఆశీర్వదిస్తున్న మా ప్రభువా తండ్రి వందనాలు నాయన. నేటి దినము లోకా సువార్త 19వ అధ్యాయంలో ప్రభువా తండ్రి 48 వచనాలను ప్రభువా తండ్రి ఒక భాగాన్ని మేము నేటి దినము ధ్యానించుకోవడం జరిగింది నాయన. మనిషి కుమారుడు దేని కొరకు వచ్చును, మా పాపములను రక్షించుట కొరకు, మమ్మలను దీవించుట కొరకు, మమ్మల్ని ఆశీర్వదించుటకు వచ్చిన మా దేవ, మా జీవితాలలోని ప్రభువా తండ్రి వెలుగును ప్రకాశించిన దేవ, మాలో ఉన్నటువంటి చీకటిని తీసినటువంటి దేవ, అదేవిధంగా ప్రభువా తండ్రి మేము సత్ప్రవర్తన కలిగి ఉండి ప్రభువా తండ్రి మారు మనసు జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభువా తండ్రి నాయన, మా ఎడల నువ్వు చూపించిన గొప్ప ప్రేమను మేము అర్థం చేసుకునే ప్రభువా, మా జీవితాల్లో మార్పు కోసము ప్రభువా తండ్రి ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి నాయన. రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా నేటి దినము ప్రభువా తండ్రి మేము ధ్యానించుకున్న ఈ మాటలు మా హృదయాలలోని, మా యొక్క మనస్సుల్లోని ప్రభువా, మా ఆత్మ ద్వారా ప్రభువా తండ్రి మేము స్థిరపరుచుకొని మేము మీకు విధేయులుగా ప్రభువా తండ్రి మీ వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా ప్రభువా మమ్మలను
ఆశీర్వదించండి ప్రభా తండ్రి. అట్టి శక్తిని మాకు కలుగు చేయమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడిన భూమి అందు నెరవేరబడును గాక. నేడు మానదిన ఆహారము మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము తండ్రి మా అపరాధము క్షమించను. శోధన నుంచి, దుష్టుల నుంచి, కీడు నుంచి తప్పించండి ప్రభావ. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి నేటి దినము మన యొక్క క్రియలలోని మనము ప్రార్థించిన తర్వాత మన క్రియలు మనం ప్రారంభిస్తాం కాబట్టి ఈ యొక్క దినాన్న మీరు చేయబోయే ప్రతి క్రియలోని దేవుడు ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నూతనంగా చూసే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు కూడా షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ కూడా మరొకసారి దేవుని పరిశుద్ధ నామంలో వందనాలు. గాడ్ బ్లెస్ యూ.